నమస్తే రవి గారు, మీకు యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులు అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు సార్ అందరికి గుడ్ ఈవినింగ్. ముందుగా ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో దీంట్లో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఏదైతే డీలిమిటేషన్ కు దీనికి పెట్టి లింక్ పెట్టారు, రెండు కలిపి ఒకటే బిల్ పెట్టారు అనే దాని మీద వాళ్ళు కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇది 30 సంవత్సరాలు 1996లో దేవగౌడ హయాంలో దీన్ని ప్రవేశపెట్టాలని చూసి ఆ రోజు వాళ్ళతో పాటు ఉన్నటువంటి 13 పార్టీల వాళ్ళు వ్యతిరేకించడం, దాంట్లో కొంతమంది వ్యతిరేకించడం, సమాజ్గా జేడీయూ కావచ్చు, అప్పట్లో శరద్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళందరూ, లాలూ ప్రసాద్ యాదవ్ పదే దీనికి అడ్డుపడి ఏదో ఒక వంక పెట్టి అప్పుడు పెట్టనీయలేదు. తర్వాత వాజ్పేయి గారు వచ్చారు 98, 99, 2000, 2002, 2003లో కూడా ప్రయత్నం చేసి వాస్తవానికి బిల్లే ప్రవేశపెట్టకుండా చేసి తర్వాత మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రయత్నించారు. అయితే చివరికి కేవలం మోడీ గారితో మాత్రమే ఇది సాధ్యమైంది 2023లో. ఆల్రెడీ 2023లో పెట్టిన బిల్లులోనే అది డీలిమిటేషన్ కు లింక్ అయి ఉన్నది. ఆ రోజు బిల్లు పాస్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు మహిళలకు మనం ఏదో కొత్తగా రిజర్వేషన్స్ ఇద్దామనే దాని మీద బిల్లు కాదు ఇది. కాకపోతే ఏమైందంటే 2023లో పాస్ చేసిన బిల్లులో దాంట్లో ఏముంది, 2026లో తర్వాత జరిగే జనగణన తర్వాత దాని ఆధారంగా డీలిమిటేషన్, తదనుగుణంగా మహిళా రిజర్వేషన్ 33% మహిళా రిజర్వేషన్ చట్టసభలలో అనేది ఆ రోజు ఆ బిల్లులో ఆల్రెడీ పాస్ అయింది. పాస్ అయినటువంటి బిల్లును కూడా అయితే దానికి అమలులో ఉన్నట్టుగా లేదు కాబట్టి దానికి సవరణ చేయడం సాధ్యం కాదని చెప్పేసి నిన్నటి రోజే బహుశా అది అమలులోకి వచ్చినట్టుగా కూడా నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేదు. డీలిమిటేషన్ తో పాటు మహిళలకు 33% రిజర్వేషన్స్. ఇప్పుడు వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయకున్నా 2034లో ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది అమల్లోకి. కాకపోతే ఇంకా 5 సంవత్సరాలు దాన్ని ముందుకు జరపడం కోసం 2029 నుంచే దీన్ని అమలు చేద్దాము, మహిళలకు మరి ప్రాతినిధ్యం కల్పిద్దాము, 33% వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఈ రోజు మహిళా శక్తిని మరి మరింతగా జాగృతి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించే అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారు స్పష్టంగా చెప్పిర్రు, ఇదేదో ఇప్పుడు మేము క్రెడిట్ తీసుకోవడం కాదు, మీరు అందరూ మద్దతు ఇస్తే మీ అందరి ఫోటోలతో సహా అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని చెప్పేసి కూడా పార్లమెంట్ వేదికగా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి ప్రతిపక్షాలు దీంట్లో ఏమి రాజకీయ లబ్ధి కోసం చేశాయో ఎవరికి అర్థం కానటువంటి సమస్య ఇది. వాళ్ళకు ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఓటర్స్ లో 50% పైగా మహిళలు ఈ రోజు ప్రజాస్వామ్యంలో మరి వీళ్ళకి ఎందుకు ఓటేయాలనో రేపు ప్రశ్నించేటువంటి అవకాశాన్ని వాళ్ళే కల్పించారు. మహిళలకు మరి న్యాయంగా చట్టబద్ధంగా దక్కాల్సినటువంటి వాటాను అడ్డుకోవడం ద్వారా మరి ఏం సాధించారో ఈ రోజు వాళ్ళు రేపు దేశ ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. చరిత్రలో కని విని ఎరుగినటువంటి వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. దానికి డెఫినెట్ గా వాళ్ళు దానికి మూల్యం చెల్లిస్తారు. ఈ రోజు బీజేపీ చిత్తశుద్ధితో ఉంది. మహిళా బిల్ మేము చెప్పినట్టుగా 30 సంవత్సరాల నుంచి ఎవరికి సాధ్యం కానటువంటిది. గతంలో బీజేపీకి కూడా సాధ్యం కాలేదు. ఆ రోజు మాకు మెజార్టీ లేకుండే మిగతా పక్షాలు కలిసి రాలేదు. కాబట్టి దాన్ని వాజ్పేయి గారు కూడా అనేక సార్లు ప్రయత్నించి విఫలమైనప్పటికీ కూడా మోడీ గారు అది సాధించి 2023లోనే ఈ బిల్లును పాస్ చేయించారు. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏమిటి, ఇంకొక బిల్లు 5 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోగలుగుతారు. అందుకు తప్పితే ఇది రేపు రాబోయే ప్రతి ఎన్నికలో మహిళలు వీళ్ళకి బుద్ధి చెప్తారు. 2/3 ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షాలకు 2/3 మెజార్టీ కూడా ఇచ్చి ఈ బిల్లును ఏ విధంగా పాస్ చేయించుకోవాలనో మరి మహిళలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాళ్ళు చేసినటువంటిది ఏదైతే ఘోరమైనటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకొని ఇంకా కూడా అవకాశం ఉంది. ఇంకా రాబోయే పార్లమెంటు సమావేశాల నాటికి వాళ్ళు మనసు మార్చుకొని ముందుకు వస్తే ఈ యొక్క బిల్లును మళ్ళా ప్రవేశపెట్టొచ్చు. ఒకసారి తిరస్కరణకు గురైనంత మాత్రాన అది అమలుకు
నోచుకోకుండా పోదు. మనం చూసాం 30 సంవత్సరాలలో అనేక సార్లు బిల్లు ప్రవేశపెట్టడం. ఒకసారి అయితే మన్మోహన్ సింగ్ హయాంలో ఈవెన్ రాజ్యసభలో పాస్ అయింది కానీ లోక్సభలో పాస్ కాలేదు. కాబట్టి ఈ విధంగా రకరకాలుగా అడ్డంకులు సృష్టించి ప్రతిపక్షాలు ఈ రోజు దీన్ని అడ్డుకోగలిగినాయి తాత్కాలికంగా. ఈ రోజు ఒక పత్రికలో రాశారు విపక్షాల విజయం. నాకైతే అర్థం కాలేదు. మరి మన తెలుగు పత్రికనే ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ది మరి ప్రముఖ పత్రిక. ఎందుకు ఆ విధంగా ప్రతిపక్షాలు ఏం విజయం సాధించినాయండి? మహిళలకు ద్రోహం చేసినాయి. పెట్టాల్సిన టైటిల్ మహిళా ద్రోహులు విపక్షాలు అని పెట్టాలి. అది పెట్టకుండా ఏదో ప్రతిపక్షాలు విజయం సాధించినాయి. ఆ విధంగా మరి తాత్కాలికంగా వాళ్ళు ఏదైనా ఆనందంగా పొందితే పొందవచ్చు. కానీ మేము మా చిత్తశుద్ధిని మహిళలు మరి అర్థం చేసుకుంటారనే మేము భావిస్తున్నాం. తరుణంలో ఏం సమాధానం చెప్తారు సార్ మీరు? మహిళల్ని ఈరోజు ఎదగనివ్వకుండా చేసి బిల్లు అడ్డుకట్ట వేసిందే మీరని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈరోజు విపక్షాలు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు అది 2/3 మెజారిటీ కావాలి కాబట్టి 2/3 మెజారిటీ. దీని వెనకాల బీజేపీ రాజకీయం లేదా సార్? మాకు 292, 293 ఉన్నటువంటి మద్దతు, ఇంకా 4-5 సభ్యుల మద్దతు కూడగట్టి 298 మందితోని ఈరోజు దానికి అనుకూలంగా ఓటేయించినాము. ఆ చిత్తశుద్ధికి అది నిదర్శనం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాలన్నీ కూడా కేవలం బీజేపీని వ్యతిరేకించాలి, బీజేపీకి ఇందులో ఏదో లబ్ధి ఉంది, డీలిమిటేషన్ తోటి లబ్ధి ఉంది అని అంటే అది ఏమర్థం ఉంది చెప్పండి? ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలను 50% పెంచి ప్రతి రాష్ట్రానికి న్యాయం చేసే ప్రయత్నం చేశాము. నవ్వుల పాలైంది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏదో పెట్టాడు కదా, హైబ్రిడా ఏదో బ్రీడ్ పెట్టాడు కదా, దీంతో లింక్ చేసి మరి జీడిపితో లింక్ చేసి ఓటింగ్ మనకు పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వాలి, ప్రాతినిధ్యం ఎక్కువ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన చేసి అవాస్ పాలైండు. ఇవాళ రేపు ఆ విధంగా ఆయన పెట్టిన ప్రపోజల్ ఒకవేళ తెలంగాణకు వర్తింపజేస్తే ఉన్న స్థానాలన్నీ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాకే పోతాయి. ఆదిలాబాదు లేకుంటే నిజామాబాదు లేకుంటే మహబూబ్ నగర్ లేకుంటే ఆదాయం తక్కువ ఉన్నటువంటి జిల్లాలకు అప్పుడు 2-3 ఎమ్మెల్యేలను కేటాయించి ఉన్నాయని కూడా హైదరాబాద్కి ఇవ్వాలి కదా. ఆ విధమైనటువంటి ప్రతిపాదన, మూర్ఖ ప్రతిపాదన పెట్టి ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెండు కూడా వాసుకోవాలి. రైట్ రాములు గారు, సో ఈరోజు అంటే విపక్షాలే దీనికి మెయిన్ పూనుకున్నది, దీన్ని అడ్డుకట్ట వేసింది, వాటిని ఇది మీ విజయంగా భావిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా మరి ఈ డీలిమిటేషన్ ద్వారా, ఈ డీలిమిటేషన్ అనుకున్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా దాన్ని